UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ కాకపోతే హీరోయిన్స్ కి అండ్ టెక్నీషియన్స్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హీరోయిన్స్ అంటే ఎంతైనా టాప్ వాళ్ళు హీరోయిన్స్. అఫ్ కోర్స్ మీరు లేకపోతే హీరోయిన్స్ అంత అందంగా ఎలా కనబడతారులే, కానీ కాకపోతే హీరోయిన్స్ కి అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా, తెర వెనక ఉండే మీ పరిస్థితి ఏంటి? బాగుంటుందండి, బాగానే చూస్తారు. బాగానే చూస్తారా? బాగా చూస్తారు. లేకపోతే మనం ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఎలా ఉండగలం అంటే హీరోయిన్ కి ఇచ్చే 100% మనకి ఇవ్వాలని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయడు. మనం టెక్నీషియన్, మనకి ఇచ్చే రెస్పెక్ట్ మనకి హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకే ఇవ్వరు ప్రయారిటీ, ఇవ్వరు. సెకండ్ హీరోయిన్ కూడా ఇవ్వరు, మెయిన్ హీరోయిన్ కి ఇచ్చినంత. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నారు మేకప్ మెన్లకి, హెయిర్ డ్రెస్సర్లకి. అప్పట్లో వాళ్ళు ఫ్లైట్ ఇస్తే మనకి బస్సు పెడితే టీం మొత్తం బస్సులో వెళ్ళేవాళ్ళం. లేదంటే కొంచెం ఒక రేంజ్ ఉన్న వాళ్ళు అయితే కారు, హీరోయిన్ పర్సనల్ వాళ్ళు ఉంటే కారు, కంపెనీకి చేస్తారు అంటే బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు, ఏది ఉంటుంది ఎలాగైనా. అంటే అప్పుడు మనం కూడా ఏంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్తో చేస్తూ వెళ్ళాలి, కానీ మనం ఇలాగే ఉండాలి, మనకి ఇదే కావాలి అనుకోకూడదు అనమాట. సో మీ ఇంటికి వచ్చి చూసిన దగ్గర నుంచి మాకు ఇందాక నుంచి ఇవే పిట్టల ద్వారా నువ్వు వస్తావని, ఈవి సత్యనారాయణ గారి మూవీస్ అండ్ చాలా బాగుంది, చాలా మూవీస్, దేశముదురు, ఎన్ని మూవీస్ ఉన్నాయో ఇటు చూస్తేనే పైన కూడా ఉన్నాయండి, చాలా షీల్డ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇందాక మా కెమెరామెన్స్ ఇద్దరు అవన్నీ సీరియల్స్ కి దానికి వచ్చినమాట అమౌంటెస్ అన్ని. రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ అప్పట్లో అక్కడ కదా అవన్నీ. కానీ ఇన్ని షీల్డ్స్, మేబీ ఇప్పుడు ఈడియట్, బంపర్ ఆఫర్, అసలు కలిసి ఉందాంరా, జనరల్ గా ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీస్. కాకపోతే ఏంటంటే బంపర్ ఆఫర్ అయితే ఇది మొన్న వచ్చిన మూవీ వేయలే, మరి పూరి గారు చూస్తే కొడతారు నన్ను. అంటే జనరల్ గా ఎందుకంటున్నానంటే ఈ మూవీస్ అన్ని కూడా మేబీ మీకు అనిపిస్తూ ఉంటదేమో కదా, ఇప్పుడు ఇండస్ట్రీలో లేకపోయినా కానీ ఇలా సోఫాలో కూర్చొని ఎప్పుడైనా షేడ్స్ వైపు చూస్తే ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయా? నేను ఏదైనా ప్రతి సినిమా, నేను చేసే సినిమా ఓపెనింగ్ వెళ్ళాను అనుకో, దేవుడా ఈ సినిమా నా షీల్డ్ కోసమైనా 100 రోజులు కంపల్సరీ ఆడాలనుకున్నా. అలా 175 days ఆడిన సినిమాలు కూడా ఉంటే నేను అప్పుడప్పుడు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అనమాట. సో ఈ కుట్ర వెనక మీ భాగం కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు తెలియడానికి కారణం మెయిన్ ఇవన్నీ చూడండి, ఇన్ని చేశాను అని చెప్పడం. 350 సినిమాలు చేసి ఉంటాను. ఇప్పుడు దాదాపు ఒక 40-50 షీల్డ్ ఉన్నాయి ఇంట్లో. మరి 350 పెట్టలేం కదా, ఆ 350 రాలేదు. ఇంకా నేను ఇప్పుడు ఇవే కదండి మనకు గుర్తు. ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి కదా, అంటే అన్ని సినిమాలు ఆడాలని, కొన్ని మంచి సినిమాలు అయినప్పటికీ కూడా ఆడవు. అంటే వరదలను అట్లాంటి ప్రాబ్లమ్స్ అను ఒక్కొక్కసారి ఇంకా టైము అంతే. కొన్ని ఏంటంటే సినిమాలు డెఫినెట్ గా మీరు ఇక్కడ ఏవైతే షీల్డ్స్ కనిపిస్తున్నాయో కూడా అన్ని అద్భుతమైన మూవీస్ ఇవన్నీ. ప్రతి షీల్డ్ మీద మీ పేరు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఈ రెండు కూడా నేనే చేశానండి. సౌందర్య గారికి 6 మూవీస్ చేశాను. 6 మూవీస్ చేశారు. సౌందర్య గారు జనరల్ గా సౌందర్య గారితో 6 మూవీస్ చేశారంటే సౌందర్య గారు మీకు చాలా క్లోజ్. బాగా. ఓకే, ఎలా ఉంటారు? ఆవిడ పర్మనెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోయినా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కంపల్సరీ వెళ్ళేదండి నేనే. సౌందర్య గారు జనరల్ గా మాకు తెలిసినంత వరకు చాలా సాఫ్ట్ అని తెలుసు. అసలు అంటే ఆవిడ కాలం చేసేసారు కాబట్టి, సౌందర్య గారు ఉన్నప్పుడు ఆవిడతో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి, అసలు సౌందర్య గారి గురించి చెప్పండి. అసలు బయట ఇలాగా లోపల ఇలాగానే ఉండదండి. బయట ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉంటారు. నేను ఫస్ట్ 1-2 days వెళ్ళినప్పుడు తనకి చేసేసి బయటకు వచ్చేసాను. ఉషా గారు నాతో మీకు కంఫర్ట్గా లేదా, ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారండి? లేదు మేడం, కొత్త కదా అన్న. అదేంటి మీరు ఇక్కడే ఉండాలి, మీరు నాతోనే భోంచేయాలనేది. అంటే మీరు వెజ్జా నాన్ వెజ్ అంది. నేను వెజ్ అండి అన్న. నేను వెజ్జే. హ్యాపీగా ఇద్దరం రోజు పెసరపప్పు, టమాటా పప్పుచారు డైలీ వచ్చేది, డైలీ చక్కగా తనతోనే పట్టి తినేదని. ఇంకా తను బాగా చూసుకునేవాళ్ళు. ఓకే, భోజనం కూడా మీరు తనతో పాటు రూమ్ లోనే తినేది. ఇంద్రజ గారికి చేశాను, సొగసు చూడతర్మ చేశాను, ఇంద్రజ గారికి పిట్టల్లో దొర చేశాను, ఒక 3-4 సినిమాలు చేశాను ఇంద్రజ గారికి. అసలు మీరు చేసిన ప్రతి మూవీ హిట్ మూవీయే కదండి. సొగసు చూడతరమా ఎంత మంచి మూవీ, నరేష్ గారు ఇంద్రజ గారి కాంబినేషన్. పిట్టలతో అలీ గారు హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అద్భుతంగా ఆడిన మూవీ. 100 days ఫంక్షన్ చేశారు దానికి. అలీ గారి హీరో కదా, అలీ గారి హీరో. అంటే జనరల్ గా ఆయన ఈవీవి సత్యనారాయణ గారు యమలీలతో ఇంట్రడ్యూస్ చేశారు హీరోగా. తర్వాత అసలు పిట్టల దొర అనేది ఇంకొక రేంజ్ అనుకోవచ్చు యమలీల తర్వాత. మంచి మంచి మూవీస్. అంటే మేబీ ఉషా గారు అందరూ చెప్పడం అని కాదు, కానీ నాకు ఇవన్నీ వింటుంటే, అంటే మీరు కొన్ని షీల్డ్స్ ఇక్కడ లేనప్పటికీ కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ మీరు టచ్ చేస్తే 100 days పక్కా అన్నమాట. నేను అలాగే అనుకుంటుంటా అప్పుడప్పుడు. అందరు అంటారు కూడా, ఈవీవి గారిది చాలా బాగుంది చేసిన తర్వాత ఇంకొకటి 2 మామిడాకులు చేశాను. తర్వాత కొంచెం మామిడాకుల తర్వాత మళ్ళీ చాలా బాగుంది. ఇట్లా ఒక 3-4 సినిమాలు చేసిన తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. నేను ఇంకా వేరే ఎవరిని పెట్టారు, వెళ్ళలేదు. తర్వాత కితకితల టైంకి ఫోన్ చేసా, మేనేజర్ ఫోన్ చేశాడు, మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాము ఉషా, నేను రమ్మన్నారు సార్ అన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వేరే ఉన్నారు కదా, నేను మళ్ళీ వాళ్ళు రాలేను, నాకు అలా ఇష్టం ఉండదు అన్నాను. లేదు లేదు సార్ రమ్మన్నారండి. మంచిదిలేండి నేను వస్తానులే అన్నాను. అవాయిడ్ చేసి వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో మేనేజర్ ఫోన్ చేశాడు, వెళ్ళలేదు. తర్వాత మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు, రాలేదు. ఫోన్ చేసి
ఏంటే బలిసిందా రమ్మంటే రావట్లేదన్నారు ఆయన. షాక్. నేను ఆయన ఫోన్ చేసి పెట్టాను ఈవీవి గారా మిమ్మల్ని? సార్ అన్న అంటే ఏంటే తిక్కగా ఉందా అని. కాదే సినిమాలన్నీ పోయినాయి, రా పనుంది మాట్లాడాలన్నారు. సర్లేండి అని ఇలా. నరేష్ హీరో, 30 రోజుల సినిమా, నీకు ఏం కావాలి ఎంతో అంత తీసుకో, నువ్వు సినిమా అయితే అమౌంట్ గురించి కాదు సార్, నేను మధ్యలో కంపెనీలో లేను, వేరే ఎవరో చేస్తున్నారు, మళ్ళీ నేను వస్తే బాగుండదన్న. నాకు తెలియదు, నువ్వు వస్తున్నావు అంతే అన్నాడు. సర్లేండి సినిమా హిట్ అయిన తర్వాత నాకు షేర్ ఇవ్వాలన్న. 100 days ఫంక్షన్ రోజు అడుగుతానండి అన్న. నరేష్ని ఇప్పుడు కూడా ఏడిపిస్తాను నేను, నా షేర్ ఇవ్వలేదు నువ్వు అని. దేవుళ్ళ నిజంగా సూపర్ డూపర్ హిట్. కితకితలు ఎంత పెద్ద హిట్ అసలు. అమ్మాయి గీతా సింగ్, అమ్మాయికి డైలాగ్స్ నేర్పించేదాన్ని తెలుగు. కంట్రీ క్లబ్ లో మాకు మెంబర్షిప్ ఉంటే దాన్ని స్విమ్మింగ్ నేర్పించాను తీసుకెళ్ళి నేను డైలీ. గీతా సింగ్ ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం మేము. అంటే డైలీ తీసుకెళ్లేదాన్ని, ఒక 10 days 15 days డైలీ కంట్రీ క్లబ్ కి తీసుకెళ్లేదాన్ని, స్విమ్మింగ్ నేర్పించి డైలాగ్స్ అని చెప్పేదాన్ని. అట్లా ఈవీవి గారు బాగా, ఈవీవి గారు రామానాయుడు గారి సినిమాలు కూడా ఒక 10 సినిమాలు పైన చేస్తుంటారండి సురేష్ ప్రొడక్షన్ లో. కానీ ఇప్పుడు నాకు అదే డౌట్, ఇప్పుడు ఈవీవి గారు అంటే లేరు, రామానాయుడు గారు మూవీస్ అంటే సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ మూవీస్ తీస్తున్నారు కదా, మరి ఇప్పటికీ తగ్గిపోయింది కదండి. ఇప్పుడు వాళ్ళు బ్యానర్ లో చేయట్లేదు కదా, పార్ట్నర్షిప్ లు అది ఇదేం చేస్తున్నారు. వాళ్ళు 10 సినిమాలు చేశానండి. రామానాయుడు గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే టైము. నువ్వు పని చేస్తావో చేయవో తర్వాత విషయం. 6 అంటే 5:50కి అక్కడ ఉండాలి. పంచువాలిటీ ఇంపార్టెంట్ బాగా. ఫారెన్ వెళ్ళినా కానీ ఆయన 6 o'clock ఫోన్ చేస్తారని 5:55కి లొకేషన్ లో ఉండేవాళ్ళం మేము. వర్షం బండి ఇవ్వండి, పిడుగులు బండి ఇవ్వండి, ఎలాగైనా ఉండేవ్వండి. ఇక్కడ నుంచి ఆయన టైం చూసి రింగ్ చేసేవాడు, వీడియో కాల్, ఎక్కడున్నారు ఏంటి అని, అందరు వచ్చారా రెడీ అయ్యారా అని. పాపం ఫారెన్ ఏ షూటింగ్స్కి వెళ్ళిన లాస్ట్లో అయితే సురేష్ బాబు గారు, రామానాయుడు గారు, ఉషా హీరోయిన్ చూసుకో మేము రావట్లేదు అని చెప్పేవాళ్ళు. చాలా ఇంటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా. మీ మీద మొదటి నుంచి కూడా వాళ్ళకి నమ్మకం బాగా ఉంటుంది అనుకుంటా. అంటే వాళ్ళు కూడా ట్రస్ట్ చేస్తే బాగా చేస్తారు అంతే. అన్ని మూవీస్ చేశాం కదండి, ఇంకా అట్లా బాగా ఫారెన్ ఎక్కడికి వెళ్ళినా చేసినా. ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని నా రూమ్ లోనే పెట్టేవాళ్ళు జాగ్రత్తగా. కొన్ని ప్లేసుల్లో దొరకవు, అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి కుక్ చేసేయటం కానీ. లక్ష్మి గారు అన్ని ఇక్కడ నుంచి పంపించేవాళ్ళు, రవ్వ రెడీ చేసిన రవ్వ అవన్నీ, మార్నింగ్ అవన్నీ మళ్ళీ చూసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేదండి అన్ని హెల్పింగ్స్. ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఒక సినిమా చేస్తే కంపల్సరీ ఒక 4-5 సినిమాలు అయితే పిలిచి ఇచ్చేవాళ్ళండి. ఎన్ని పాస్పోర్ట్స్ అయిపోయాయి మ్యామ్ మీకు? ఒక 6 పాస్పోర్ట్లు అయిపోయినండి, 7వ ఉంది. ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు? నేను సినిమాలు మానేశాను కానీ ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం మేము. నా కొడుకు కోడలు తిప్పుతూ ఉంటారు, మా ఆయన మేము వెళ్తూ ఉంటాము. ఇయర్లీ కంపల్సరీ 1-2 times ఎక్కడైనా వెళ్తూనే ఉంటాం. 6 పాస్పోర్ట్స్ కంప్లీట్ చేశారా? సూపర్. అసలు కాళ్ళల్లో చక్రాలని చెప్పేసి అంటారు కదా, ఆ ఉన్నట్టున్నాయి మీకు. బ్యాంకాక్ అయితే ఒక 40-50 times వెళ్ళి ఉంటానండి. అంటే నేను బోటిక్ పెట్టాను, ఇంకా అది ఒకటి ఉంది మీకు చెప్పలేదు. ఒక 10 years బోటిక్ రన్ చేశాను. అదేందా నా మనవరాలు చెప్పింది కదా, లవ్ 16 ఉమెన్ స్టోర్. అదేంటే పేరు ఇలా పెట్టామని అడిగారు మా వాళ్ళందరూ. అంటే నా షాప్కి ఎవరు వచ్చినా 16 లాగా ఫీల్ అవ్వాలని లవ్ 16 ఉమెన్ స్టోర్ అని పెట్టా, ఎప్పుడు ఎవరు 16 లాగా ఉండాలని అని. సో మీరు కూడా అలానే మెయింటైన్ అవుతున్నారు అనమాట? నేను అలా మెయింటైన్ చేయట్లేదండి, మధ్య వదిలేసాను. లేదు, మీరు చాలా బాగున్నారు. అంటే నేను అందుకే ఇందాక అన్నాను మిమ్మల్ని, మీరు ఎందుకు హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయలేదు అని చెప్పేసి. కనీసం ఆర్టిస్ట్ గా కూడా చేయలేదండి. కాదు, మీరు ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఆఫర్ చేయలేదా? ఏడిపించేవాళ్ళు. రమాప్రభ లాగా కామెడీ క్యారెక్టర్స్ చెయ్యి ఇలా అని. మన బ్రహ్మానందం గారు కూడా అన్నారు, చేయవే సరదాగా నేను చెప్తాను అనేవాళ్ళు. అమ్మ నేను చేయనండి అనేదాన్ని. బాగుంటది సరదాగా చెయ్యి, రమాప్రభ కూడా ఇలాగే నీ అంత హైటే ఉంటుంది, బాగుంటది చెయ్యి అనేవాడు. నేను చేయనండి అనేదాన్ని. కాదు, మీకు బాగా చనువ అంటే ఈవీవి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ అంటే వే అనే దాకా మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళు చాలా ఓన్ చేసుకునే వాళ్ళు అనుకుంటా బాగా. అండ్ జనరల్ గా అసలు నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ, ఆర్టిస్టులు అనేసరికి, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు అనేసరికి ఇండస్ట్రీలో అప్పట్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ అమ్మాయి వద్దు అనేవాళ్ళు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక చిన్న చూపు, టెక్నీషియన్స్ అన్నా కానీ ఆర్టిస్టులు అన్నా కానీ. అసలు మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం చూస్తున్నారు కదా మీరు, నిజంగా అసలు ఇదంతా నిజమైన ఆర్టిస్టుల గురించి బయట మాట్లాడేదంతా నిజమో కాదని అందరికీ తెలుసండి. అది ఏం లేదు, పబ్లిసిటీ కోసం ఒకటి ఉంటే 100 మాట్లాడతారు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడితే మనమే క్యాజువల్ గా ఇద్దరు వెళ్తుంటే వాళ్ళు ఎవరో తెలియకుండానే కామెంట్ చేస్తాము. అలాంటిది తెర మీద లక్షల మంది కోట్ల మంది చూసే వాళ్ళని ఇంకా కామన్ గా అంటా ఉంటారు. అది ఎవరి పర్సనల్ వాళ్ళ ఇష్టం ఉంటది కానీ అందరూ అలా ఉండరు, 100కి 100 మంది అలా ఉండరు. ఎవరో ఒకరిద్దరు లవ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పర్సనల్, అది మనం ఎవరు పట్టించుకోం అంతే. ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళది. సినిమా ఇండస్ట్రీ ఇది అది బ్యాడ్ అని. మరి మేము నెలలో 25 రోజులు అవుట్డోర్లోనే ఉండేవాళ్ళం. మరి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ 18-19 years.
ఒకసారి దాసనారాయణరావు గారు ఒక స్టేజ్ మీద గురువు గారు చెప్పారనమాట, సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ కూడా తాగుబోతులు తిరుగుబోతులు అని Yes, చెప్పేసి correct. అంటారు. కానీ ఒక మనిషి ఒక ఆర్టిస్ట్ గా తెర మీద కనబడడం అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటే ఆర్టిస్ట్ గా కనబడాలి. అంతే కదా మరి. ఒక మనిషి పుడితే ఆర్టిస్ట్ గా పుట్టాలి, ఆర్టిస్ట్ గా అంటే పుట్టడం ఎలా పుట్టినా కానీ చనిపోయేటప్పుడు ఆర్టిస్ట్ అనిపించుకొని చనిపోవడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పారు దాసర్ గారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఒక 10 మంది గుర్తుపడతారు, ఒక 20 మంది గుర్తుపడతారు. అది ఒక ఆర్టిస్ట్ వెళ్తే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది గుర్తుపడతారు. అంతే కదా. అంతే కదా. మీరు ఎప్పుడో వర్క్ చేసిన వాణిశ్రీ గారు ఇప్పుడు వచ్చి బయట కనబడ్డారు అనుకోండి, ఈ రోడ్ అంతా ఎలా ఉంటుంది చెప్పండి. అంతేగా. అది సో ఇండస్ట్రీ అనేసరికి ఆ చిన్న చూపు ఉన్నప్పటికీ కూడా రవితేజ గారు కృష్ణానగరే మామ ఆ సాంగ్ లో కూడా చెప్తారు, మేమంటే మీకు నిన్నే చిన్న పెళ్ళి చూపులేంటి రవితేజ అని. గారు అసిస్టెంట్ డైరెక్టర్. రవితేజ గారు మిమ్మల్ని చాలా ఏడిపించేవారంట. ఆఫ్ కోర్స్ మీరు కూడా ఆయన చాలా ఏడిపించారంట. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు ఆయన. కంటిన్యూటీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటంటే ముందు కంటిన్యూటీస్ అడుగుతారు. అంటే వీళ్ళు ఏ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నారు, వీళ్ళు ఏ క్లిప్ పెట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళు చేస్తే మళ్ళీ 3 రోజుల తర్వాత చేస్తారు, 6 రోజుల తర్వాత చేస్తారో తెలియదు. ఏది మిస్ అయినా వాళ్ళు బాగుండదు కదా. అడిగితే ఎందుకు సార్ రాగానే అడుగుతారు, బోల్ టైం ఎందుకే చెప్తాను, మేము ఆర్టిస్టులు అవుతాం, మీరు ఆర్టిస్టులు అయితే స్క్రీన్లు సిరిగిపోతాయండి అని ఏడిపించేవాళ్ళం. ఈయన న్యూజిలాండ్ లో బస్సులో వర్షం పడుతుంటే అందరు కూర్చుంటే అందరు యాక్టింగ్ చేసి చూపించారు, నాది కూడా ఈవిడ కూడా ఆడేసుకునేవాళ్ళు అండి మమ్మల్ని ఇలా అలా అని కామెంట్ చేసి ఏడిపించేవాళ్ళు. అలా మేము చూస్తుండగా అందరు డైరెక్టర్లు అయిపోయారు, హీరోలు అయిపోయారు, చాలా మంది ఉన్నారు అలా. రవితేజ గారిని మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త నుంచి చూసారన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ చాలా కష్టపడి వచ్చారంటారు, నిజమేనా? వి వినయ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు. మేము ఓసిన మరదలని ఒక సినిమా చేసాం. మోసిన మరద. అందరూ ఇట్లా హాల్లో బెడ్లు వేసుకొని పడుకునేవాళ్ళం. సాగర్ గారు డైరెక్టర్, సీను వైట్ల గారు, అందరూ చాలా మంది. అప్పుడు వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. ఓ శ్రీను వైట్ల గారు, వివి నాగ్ గారు, వీళ్ళందరూ కూడా అప్పట్లో వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. సో మీరందరూ బెడ్స్ వేసుకొని పడుకున్నారంటే అట్లా పెద్ద హాల్స్. మరి అప్పుడు ఏముండేదండి, హోటల్స్ కాదు, ఒక ఊర్లో వెళ్తే. నాకు తెలిసి మీరందరిది కూడా లైక్ అబ్బాయిలు అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఒక కామన్ లైక్ అంటే బెస్టీస్ అనుకోవచ్చు. చెప్పాను కదా, కాలేజ్ లైఫ్ లాగా ఉండేదండి. కాలేజ్ లైఫ్ అంతే. సో వాళ్ళు ఇప్పుడు మరి అంత పెద్ద డైరెక్టర్స్ అయ్యారు కదా. ఇప్పుడు శ్రీను వైట్ల గారు కానివ్వండి, వినాయక్ గారు కానివ్వండి, వీళ్ళందరూ టాప్ బోయపాటి సీను గారు. బోయపాటి సీను గారు కూడా బాగా తెలుసు. ఓకే. సో అసలు ఇప్పుడు వీళ్ళు మీరు ఎప్పుడైనా బయట కలిసారు అనుకోండి, ఎలా ఉంటారు? అప్పట్లానే ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. లేకపోతే మేము టాప్ డైరెక్టర్ అట్లా ఎవరు లేరండి, ఎవరో ఒకళ్ళు. కానీ ఇప్పటి వరకు అలా ఎవరు అనిపించలే. అంటే మేము అలాగే ఉన్నాం కదా, ఎప్పుడైనా ఇంకా అలాగే మాట్లాడతాం. రవితేజ గారు ఎలా ఉంటారు ఇప్పుడు? ఆయన ఎప్పుడైనా బంగారం అండి. అవునా? ఆయన యాక్టింగ్ ఉండదు, బయట ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, అంతే. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.